Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో ప్రతి నెల మొదటి తారీఖున ఇచ్చే పింఛను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు సచివాలయ సిబ్బందితో పాటు పాల్గొని అందజేస్తున్న తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమాన్ని 1వ తారీఖు ఆదివారం వచ్చింది కనుక శనివారం రోజునే అంటే 31వ తారీఖునే పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి ఇక్కడికి ఈ భాగ్యలక్ష్మిపేటలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ గారు, అలాగే జనసేన నియోజకవర్గ నాయకుడు సుబ్బు గారు, అలాగే ఇక్కడ 19వ వార్డు ఇన్ఛార్జి అయిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు, ఇక్కడికి విచ్చేసిన మిగిలిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా చేయడానికి కారణం సచివాలయ సిబ్బంది. ముఖ్యంగా ఈవేళ ఈ భాగ్యలక్ష్మిపేటలో అయితే సోనీ ఎంఐ ఇన్ఛార్జి ఇక్కడ 100% ఈవేళ ఇక్కడ అప్పుడే ఇప్పుడు 10:30 అవుతుంది. ఈ 10:30కే 100% పంపిణీ చేసేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీలో ఉన్న మిగిలిన అన్ని వార్డుల్లో కూడా 82-83% ఇప్పటికి అయినట్టుగా సమాచారం. అంటే సాయంత్రానికి పూర్తిగా పంపిణీ అవుతుంది. పోరున వర్షం కురుస్తుంది. ఇంత వర్షాన సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు ఆదివారం అని చెప్పి సెలవు దినం అని చెప్పి ఒకరోజు ముందుగా పెన్షన్లు ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది. 31 ఈరోజు. జనరల్గా ఒకరోజు లేట్ చేయొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందు చూపుగా మరి లేట్ అంటే ఉండకూడదు, మనం ఇచ్చిన మాట ఒక లేట్ ఉండకూడదు, ఒకరోజు ముందే ఇద్దామని చెప్పేసి ఈరోజు మొదలుపెట్టారు. మార్నింగ్ 6 గంటల నుంచి ఈ కార్యక్రమానికి స్థానిక టీడీపీ నాయకులు వలవల బాబ్జీ గారు, గొర్రెల శ్రీధర్ గారు, ఊర్లో పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ చేతుల మీద కొన్ని పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. జిల్లా మొత్తం మీద మనం ఫాస్ట్గా ఇవ్వగలిగి ముందున్నాము. ఇప్పటివరకు 81% మనం కంప్లీట్ చేయగలిగాం. టోటల్గా 9,250 పెన్షన్లు ఉన్నాయి. 4,44,00,000 రూపాయలు నిన్న డ్రా చేయడం జరిగింది. ఒక గంట కల్లా మేము 90% పూర్తి చేసేస్తాం. ఇంకా 10% అనేది ఈవినింగ్ కల్లా అవుతుంది. 1 or 2% మిగిలిపోతే కానీ మాకు 2వ తేదీన ఇమ్మని చెప్పి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. 1-2 మిగిలిపోయినా కానీ 2వ తేదీన మేము ఇచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. మరి ఏదైతే తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ అన్ని రకాల పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మరి ముందుగా తీసుకుంటాం. తద్వారా ఏదైతే ఇక్కడ
తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి యొక్క నాయకత్వంలో సోదరులు సుబ్బు గారు కానీ, మరి శ్రీనివాస్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అలాగే మన సచివాలయ సిబ్బంది కానీ ఈరోజు కార్యక్రమాన్ని ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందో పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి అన్నమాట ప్రకారంగా ఏదో గత ప్రభుత్వం లాగా 250 పెంచుకుంటూ పోకుండా 4,000 రూపాయలు ఒకసారి పెంచి మరి ఏదైతే మరి సచివాలయ వ్యవస్థతో మీరు చేయలేరని చెప్పి ఎలక్షన్స్ లో ఒక దుర్మార్గంగా మాట్లాడిన గత ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఈరోజు సచివాలయ సిబ్బంది ద్వారా మరి ప్రతి నెల కూడా ఇంటింటికి కూడా పెన్షన్ వెళ్ళే కార్యక్రమం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు మేము వెళ్ళి పెన్షన్స్ ఇస్తుంటే నా పేరు తాళాడు పద్మ అండి. మరి మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుందండి. మరి 11 సంవత్సరాల్లో పెన్షన్ 5,000 వచ్చేయండి. 3,000 నుంచి 5,000 వచ్చింది. ఇప్పుడు మరి గవర్నమెంట్ తెలుగుదేశం రాగా మరి మున్సిపల్ సభ్యులు అందరూ కూడా కలిసి మరి మా వీధిలో వలవల బాబ్జీ గారు, గొర్రెల శ్రీధర్ గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఉన్న మిగతా పెద్దలందరూ కలిపి ముందుగానే మాకు పింఛని అందజేసినందుకు, మా అవసరతలు తీర్చినందుకు మరి సొమ్మును ఆయన 15,000 ఇస్తున్నారు కనుక మేము ఎంతో సంతోషపడుతున్నాం. నా కుమారుడికి మందుల విషయంలోనూ వైద్యం చేయించుకోవాలండి. అయినా సరే దేవుడు వారి ద్వారాగా 15,000 ఇప్పిస్తున్నందుకు మొత్తం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాం. ముందుగానే పింఛని ఇచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నామండి. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఇస్తారనుకున్నాం కానీ ముందు రోజు కూడా మాకు అందరూ ఆనందం అని చెప్తాను. నా పేరు చిల్లంచల సుబ్బారావు అండి. నాకు ఏజ్ 70 ఇయర్స్ అండి. నేను ప్రతి నెల కూడా నాకు సక్రమంగా ఉదయం 5 గంటలకే వచ్చి సచివాలయం సిబ్బంది నాకు పెన్షన్ చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఇవాళ వర్షమైనా సరే ఇచ్చి నాకు 8 గంటలకే వచ్చి నా పెన్షన్ చేశారండి. నాకు చాలా సంతోషం ఉంది. ఈ ఇచ్చిన గవర్నమెంట్ డబ్బులతోటి మేము మందులు కొనుక్కొని సుఖంగా ఉంటామని కోరుతున్నాం. సమాజాభివృద్ధికి మీడియా తోడ్పడాలని జనసేన నియోజకవర్గ యువజన నాయకుడు బొలిశెట్టి రాజేష్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం సిపాయిపేట బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం ఆంధ్రరేఖ జిల్లా సమావేశం నిర్వహించారు. విలువలతో కూడిన వార్తలు రాయాలన్నారు. విజయ్ కుమార్ గారిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఆ కార్యాలయం కూడా అలాగే సెక్రటరీ గారి చేతుల మీద అందరూ ఒకేలా ఆలోచించకూడదు. అందులో ఒకరు సొంతంగా సెల్ఫీగా బతకాలని ఆలోచించడం వల్ల ఆ వ్యవస్థ మొత్తానికి కూడా చరిత్ర వచ్చే అవకాశం ఉంటుంది. మనలో కూడా అలాంటి 1-2 వ్యక్తులు చేసే తప్పు వల్ల మనకి ఉన్న మీడియా మీద జనంలో అమనవంగా ఏర్పడడం జరుగుతూ ఉంది. సో దయచేసి మధ్యలో మీరు పడకూడదని చెప్పి ఆంధ్రరేఖ
పత్రికలు నడిపే యజమాని కానీ దాంట్లో ఉన్న వ్యక్తులు కానీ దాన్ని నడిపే ఎవరైతే ఉన్నారో సంస్థ కానీ మీరు అందులో పడకుండా మీరు క్లీన్తో మీరు దాన్ని నడపాలి, ఆ పేపర్ని నడపాలి. అలాగే మీ పేపర్లో ఎక్కువ శాతం ప్రజలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద మీరు స్పందించాలని చెప్పేసి, అట్లాగే నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తిని మీరు టచ్ చేసే విధంగా మీ న్యూస్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇలాంటి ఒక పేపర్ మీడియాని ప్రెస్ని నడపాలి అంటే అంత సాధారణమైన విషయం అయితే కాదు. ఎందుకంటే ఎన్నో ఆటలు పడితే కానీ ఆ పేపర్ని లాంగ్ రన్లో నిలబెట్టడం ఈజీ కాదు. సో మీకు ఆ శక్తిని కూడా భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఏదైతే ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో అది కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి ఒక ఇదివరకు ఎప్పుడు నేను చూడలేదు. బట్ ఇవాళ ఏదైతే వీరి యొక్క వినూత్నంగా వీరు ఒక ఐడియాని తీసుకొచ్చి పేపర్కి ఒక మనం కాల్ సెంటర్ పెడదాం, అది ప్రజలకి ఆ నెంబర్ని ఇచ్చి వారి సమస్య ఏదైనా ఉంటే డైరెక్ట్గా వీళ్ళకే ఫోన్ చేసి చెప్తే దాన్ని వారి యొక్క పేపర్ ద్వారా దాన్ని ప్రచురించి అలాగే నాయకులకి వారికి మధ్యన మేము నడుపుతామని చెప్పేసి ఏదైతే ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నానికి కూడా నేను నా సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ పత్రికని అట్లాగే విచ్చేసిన ప్రజలందరికీ కూడా పరిశ్రమలో ఉన్న మన మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలు గారు నాకు కాల్ చేసి ఇట్లా ఇంకోసారి రావాలి అంటే ఖచ్చితంగా వస్తానికి రావడం జరిగింది. అయితే మీడియా పేపర్ అనగానే మామూలుగా మనం ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన వార్తలో ఉండేదే మీడియా తప్ప వేరే ఏ రకంగానూ దాన్ని మనం చూడకూడదు. మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఎట్లా ఆలోచించాలి అంటే మనం ఎదుగుతూ పోతున్నాం కానీ సొసైటీ డెవలప్ అవుతుంది కానీ ప్రజలు డెవలప్ అవ్వట్లేదు. ఎందుకంటే గ్యాప్ అనేది మిగిలిపోతూ ఉంది. ఒక నాయకుడికి ప్రజలకి మధ్య గ్యాప్ అనేది మిగిలిపోతూ ఉంది. తాడేపల్లిగూడెం పట్టణం ఆదిత్య డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం హెల్మెట్ వాడకం, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు. Full average 4, 5, 6 నియర్ బై 100 మెంబర్స్ అంటే 6. ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఎటువంటి నష్టం ఉండదు. మీరు అప్లై చేసుకుంటే అందులో మిస్టేక్ ఎవరిది? కార్దా బైక్దా? కార్ అతను సిగ్నల్ వేసుకున్నాడు, రైట్ అని తెలుస్తాడు. బైక్ అతను 100 మైల్స్ అబవ్ పైన ఉన్నాడు, అయినా కానీ వచ్చి గుద్దాడు. అక్కడ చూడండి ఖాళీ. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్నా ఓన్ ట్రాన్స్పోర్టేషనే ఎక్కువ ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. మనం కరెక్ట్గానే వెళ్ళచ్చు. రోడ్లో ఎదుటి వాళ్ళు వచ్చి గుద్దితే మనం డిఫెండ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నా వెహికల్ నా పేరే ఉంది, నేను నడిపే వ్యక్తికి నాకు లైసెన్స్ ఉంది, నా బండికి ఇన్సూరెన్స్ ఉంది, నా మిస్టేక్ లేదు. ఇది చెప్పాలి కదా మన అవతల వాళ్ళకి. చెప్పకపోతే ఏమంటారు? నీకు లైసెన్స్ లేదు కాబట్టి నువ్వు వచ్చి గుద్దేసావు, నువ్వు అసలు పొరవాడివి, చిన్న పొరవాడివి, నువ్వే డబ్బులు కట్టంటారు. చెప్పగలమా? నువ్వు డబ్బులు కట్టగలరా? చెప్పండి. 18 దాటిని అందరూ అప్లై చేసుకోండి ఎంఏ గారితో.
లేదు మీరే ఎక్కువ మంది ఉంటే ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి చెప్పండి, నేను ఎంఏ గారితో మాట్లాడి బ్రేకేజ్పేట గారితో ఒకసారి వాళ్ళని ఇక్కడ పిలిపించి అప్లై చేద్దాం ఏమేమి కావాలండి. ప్రతి ఒక్కరికి నీడ్ కదా. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ఎంత ఇంపార్టెంటో మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. బస్సు వస్తే బస్సు కోసం వెయిట్ చేస్తాము, ట్రైన్లో వెళ్తాం, ఇవన్నీ పాత రోజులు. టైం వేస్ట్ అని చెప్పేసి అందరూ మీ అందరూ కూడా 18 సంవత్సరాలు నిన్నోళ్లే. మీ అందరూ కూడా కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారా లేదా? ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లయితే దానికి పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. మీరు ముగ్గురికి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తున్నారు. చక్కగా స్లోగా వెళ్ళండి, ముగ్గురు ఎక్కద్దు. ముగ్గురు ఎక్కితే దానికి ఫైన్ చాలా పడుతుంది. దొరికిపోతే 100, 150 వేసారు, ఇప్పుడు 1000 రూపాయలు వేస్తున్నారు. ఏదో మా ఫాదర్ మదర్ పాకెట్ మనీ ఇస్తున్నారు కదా, అది కట్టేస్తున్నాం కదా అని అనుకుంటున్నారు. అట్లా అనుకోవద్దు. ఒకసారి, రెండోసారి, మూడోసారి చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ముగ్గురు ఎక్కడం మటుకు జరగద్దు. అలాగే సెల్ ఫోన్ చేస్తూ డ్రైవింగ్ చేస్తుంటారు. అదో ఫ్యాషన్ కింద ఫీల్ అవుతుంటారు. అది చాలా డేంజరు. మీకు డేంజరు, మీ మీద ఉన్న వెనకాల తల్లిదండ్రులకి వాళ్ళు ఎంతో బాధపడతారు. మీకు కాలో చేయో ఏదో ఇరుగుద్ది, తర్వాత హెడ్ ఇంజరీ అవుద్ది, చాలా తీవ్రమైన పరిమాణాలు. కాబట్టి కంపల్సరీగా సెల్ఫ్ డ్రైవింగ్ చేయొద్దు. అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దు. హెల్మెట్ ఎందుకు ఇంపార్టెంట్? మన కాళ్ళు చేతులు ఇరిగితే కొంతవరకు అని పర్లా, హెల్మెట్ పెట్టుకోకపోతే హెడ్ ఇంజరీ అవుతే 100% కష్టం. కాబట్టి హెల్మెట్ కంపల్సరీ ధరించండి. ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే సామాజిక పెన్షన్లు ఫస్ట్ తారీఖు ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగా 31వ తేదీ శనివారం అందజేశారు. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో ఫంక్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొని పెన్షన్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, కళ్యాణం రామచంద్రరావు పాల్గొన్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 1వ వార్డులో మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు కళ్యాణం రామచంద్రరావు గారు, అలాగే మా వార్డు ఇన్ఛార్జి రెడ్డి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మిగిలిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈవేళ ఈ పెన్షన్ల కార్యక్రమం 1వ తారీఖున జరగాల్సిన కార్యక్రమం 1వ తారీఖు ఆదివారం వచ్చింది. మరి 2వ తారీఖున ఇస్తే మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఒకే సదుద్దేశంతో మరి 31వ తారీఖు శనివారమే ఈ పంచాలని. ఓరును వర్షం కురుస్తుంది, ఎక్కడా తెడతెరపి లేని వర్షం. అయినా సరే ఈ టైంకే ఇంచుమించుగా ఈ వార్డులో మరి ఇంకా 7గురు వాళ్ళ ఊళ్ళల్లో లేని కారణంగా ఇవ్వకపోవడం జరిగింది. కానీ ఇంచుమించుగా 93% ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఉన్న వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తారు. ఎందుకంటే మరి వాలంటీర్లు ఉంటేనే పెన్షన్లు అంతాయి, లేకపోతే అసలు పెన్షన్లు పంచలేరని చెప్పి ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వం ఈవేళ మరి సచివాలయ సిబ్బంది ఈ రకంగా మరి పొద్దున్న 11 గంటలకే పెన్షన్ల పంపిణీ పూర్తయిపోయిందనే పరిస్థితి తీసుకొస్తే మరి వాళ్ళ దీనికి సమాధానం ఎలా చెప్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమంలో భాగంగా మరి మనకి
మరి చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిన కార్యక్రమాలు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించుకున్న కార్యక్రమాలు కానీ, అలాగే మనకి సపోర్ట్గా నిలబడి ఈవేళ అత్యంత ఆనందదాయకమైన విషయం ఏంటంటే మరి పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కాదు అమరావతికి 15,000 కోట్లు అప్పుగా ఇస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. దానికి ఈవేళ ఆన్సర్ వచ్చింది. అప్పు కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తుంది, అప్పు కట్టుకోవడం కూడా కేంద్ర ప్రభుత్వమే కట్టుకుంటుంది. అంటే మనకి మరి ఫ్రీగా ఇచ్చినట్టే కదా. ఈ రకంగా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రన్ అయ్యే పరిస్థితిలో ఈవేళ కనపడ్డాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటున్న మోడీ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మరి మీ అందరికీ పేద ప్రజల కోసం కట్టుబడి ఉన్నారని, పేద ప్రజల మరి ఆదాయానుసారం మరి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఏ కార్యక్రమాలు చేయాలన్నది వాళ్ళు ఇంకా నిర్దేశించుకుంటూ ఉన్నారు. బాగా ఇచ్చారండి, బాగా ఇస్తున్నారు, నెలలా బాగా ఉందన్నారు, టైర్కి అందుతున్నాయి డబ్బులు, బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగానే ఉంది, అనుకున్న టైంకి వస్తున్నారు, ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. ఈ నెల ఒక రోజు ముందు ఇచ్చారు, అది కూడా చెప్పండి. ఈ నెల ఒక రోజు ముందు ఇచ్చారు. చంద్రబాబు బాబు గారు వాళ్ళని బట్టి ఒక రోజు ముందు వాళ్ళని పట్టుదలగా ముందు ఇవ్వడం జరుగుతుంది. అన్ని బాగానే జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 320వ వారం. ఈ వారం దాతలు పెదనెంద్రకొల్లు వాస్తవ్యులు కీర్తి పెద్దిరాజు, ప్రభావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు. శ్రావణ మాసం సందర్భంగా పోలసానిపల్లి వాస్తవ్యులు ఉసిరిక హేమంత్ శ్రీరామ్ గాంధీ, అలేఖ్య దంపతుల ద్వితీయ కుమార్తె గహన వర్ణిక పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఈరోజు తాడేపల్లిగూడెంలో బస్టాండ్ దగ్గర కొలువైన కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారు నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం మీ అందరికీ విదితమే. ఇందులో భాగంగా ఈరోజు 320వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలు పెదనెండ్రకొండ వాస్తవ్యులు కీర్తి పెద్దిరాజు గారు, ప్రభావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకి సహకరించడం జరిగింది. అలాగే సొలసానిపల్లి వాస్తవ్యులు ఉసిరిక హేమంత్ శ్రీరామ్ గాంధీ గారు, అలేఖ్య దంపతుల ద్వితీయ కుమార్తె గహన వర్ణిక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకు సహకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళ్ళ కలగాలని చెప్పి నవరత్నాల టీం సభ్యుల తరపున, భగవంతుడి తరపున కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు విశేషం ఏంటంటే, మేము ఇక్కడ అన్న సమారాధన చేయడం ఒక ఎత్తు అయితే, ఈరోజు భారతీయ విద్యాభవన్లో పిల్లల కోసం అని చెప్పి ఒక 500 మందికి భోజనం ఉండిపోయింది. స్కూల్ సెలవు ఇవ్వడం కారణంగా కొంచెం ఎవరికి ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తుంటే వెంటనే మా నవరత్నాల టీము ఆలోచనకు వచ్చారట. ఇలా నవరత్నాల టీము బస్టాండ్ దగ్గర వెంకటేశ్వర గుడి దగ్గర అన్న సమారాధన చేస్తారు, వాళ్ళకి అప్పచెప్తే బాగుంటుందని ఆలోచన రావడం తర్వాత మాకు ఫోన్ చేయడం జరిగింది. సరే పంపించండి, మేము వితరణ చేస్తాము అని చెప్పి మేమందరం కూడా ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి యాక్చువల్గా. అయితే ఇలా చెప్పిన వెంటనే మొత్తం మా నవరత్న టీం సభ్యులు అందరూ, అలాగే వాళ్ళ హస్బెండ్స్ అందరం కూడా ఫంక్షన్ మానేసి ఇక్కడికి వచ్చి సేవలో పాల్గొంటామని చెప్పి అందరం ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్న సమారాధన ప్రతి వారం జరిగే దాని మీద రెట్టింపు అన్న సమారాధన చేసి, అలాగే ఈ మిగిలిపోయిన అన్నం, సాంబారు, స్వీట్ ఇవన్నీ కూడా ప్యాకింగ్లు చేసి
ఇప్పుడు అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్కి బయలుదేరుతున్నాము. నిజంగా ఈరోజు ఇక్కడ ఇంత అన్న సమారాధన జరుగుతున్నందుకు మాచే ఆ శ్రీనివాసుడు చేయిస్తున్నందుకు నిజంగా పొద్దుడు దాకా కూడా 11 గంటల దాకా వర్షం పడుతూనే ఉంది. 12 గంటలకు అన్న సమారాధన జరిగే టైంకి వర్షం తెరిపేయడం, ఆ ప్రకృతి దేవుడు కూడా సహకరించినందుకు ఇంత మంచి కార్యక్రమం మా చేతుల మీదుగా జరుగుతున్నందుకు ఆ శ్రీనివాసునికి అనేక వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు దాతలుగా ఉన్న వారికి, అలాగే భారతీయ విద్యాభవన్ నుంచి ఈ అన్నప్రసాదం పంపించిన వారికి కూడా మరొక్కసారి అన్నదాత సుఖీభావ అంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హరే శ్రీనివాస. శ్రీనివాస తాడేపల్లిగూడెంలో బస్టాండ్ ఎదురుగా గల వెంకటేశ్వర గుడి వద్ద నవరత్నాల టీంచే ప్రతి శనివారం జరిగే అన్న సమారాధన ఈ వారం 320వ వారానికి చేరుకున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ వారం మాకు ఇన్ని వారాలు నిర్విఘ్నంగా జరగడానికి దాతలు ముఖ్య కారణం. దాతలు ఎవరైనా సరే పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, పెద్దల పేరు చెప్పి కానీ, ఉద్యోగం వచ్చిన రీత్యా కానీ, సందర్భం ఏదైనా కానీ ఇక్కడ అన్నదానానికి సహకరించి 10 మందికి అన్నం పెట్టి వారితో అన్నదాత సుఖీభవ అని దీవెనలు అందించుకోవడం వల్ల ఆ వంశం తరిస్తుంది అంటల్లో అతిశయోక్తి లేదు. ఇక్కడ అన్న సమారాధనకి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 7794847799. ఫోన్ నెంబర్ మరొకసారి 7794847799. ఈరోజు వాతావరణం ఇలా ఉండడం వల్ల నిజంగా అన్న సమారాధనకి ఎవరికైనా ఇక్కడ అవుతుందా అవ్వదా అన్న భయమేస్తుంది. కానీ టైము అయ్యేసరికి వాతావరణం ఎలా ఉన్నా కానీ ఆకలి అన్నది ఎవరికైనా ఉంటుంది అని ఇక్కడ వాతావరణం ఎలా ఉన్నా కానీ ఈరోజు నిజంగా 400-500 మందికి ఇలా అన్న సమారాధన జరిగింది అంటే అన్నదానం యొక్క ప్రాముఖ్యత అందరికీ అర్థమవుతుంది. నిజంగా ఇంతటి అవకాశాన్ని కల్పించిన శ్రీనివాసునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. హరే శ్రీనివాస. చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని చేబ్రోలులో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహము నందు బాలికలకు ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమములకు చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సామాజిక ఆరోగ్య అధికారి కె రత్న రాజ్యం ఆధ్వర్యంలో వసతి గృహ సంక్షేమ అధికారి కె మీరా అధ్యక్షతన తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొని కాలానుగుణ వ్యాధులపై అవగాహన కల్పించారు. నీటిలో ఉంటుంది అనమాట. బాగా స్టాగ్నేషన్ అవుతుంది, అక్కడ ఉంటుంది. అప్పుడు అది పుడితే మనకి మలేరియా వస్తుంది. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? విపరీతమైనటువంటి చలితో కూడుకున్న జ్వరం. ఇలాగ కంటిన్యూస్గా 3 days కనుక వస్తే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆశా కార్యకర్త కానీ, ఏఎన్ఎం గారు కానీ, హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ అలాగే హెల్త్ అండ్ వెల్ఫేర్ సెంటర్స్ కానీ కొత్తగా ఏర్పడుతుంది. వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళినట్లయితే వాళ్ళకి ప్రాథమిక పరీక్షలు అనేవి చేస్తారు. ఆర్బిటి టెస్ట్ ద్వారా చేస్తారు. ఇది కాకుండా స్లైడ్ కూడా రక్తపోటు తీసి మైక్రోస్కోప్లో చేస్తారు. అందులో ప్లాస్మోడియా ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ డీటెయిల్గా అది మనకి మళ్ళీ దీనికి చికిత్స అంటూ ఉంది. ఒక ఏజ్ వైజ్ బరువు వైజ్ డ్రగ్ ఉందన్నమాట. దానికంటే క్లోరోక్విన్, ట్రైమక్విన్ వ్యాధి తీవ్రతను బట్టి చేస్తారు. దీనికి మలేరియా. అలాగే డెంగ్యూ వ్యాధి వచ్చిందంటే కనుక అది మంచినీటిలోనే ఆవాసం చేస్తారు. మంచినీటిలోనే దాన్ని ఏమంటాం? టైగర్ మస్కిటో అంటాం. దాని పేరేంటి? ఈడిస్ మస్కిటో. టైగర్ మస్కిటో ఎందుకన్నాం? టైగర్ ఎలా ఉంటుంది? తెలుగు చాట్లతోటి పైకి ఎఫెక్ట్స్ కనిపిస్తుంది. అలాగే ఇది కూడా ఆ విధంగానే ఉంటుంది అన్నమాట. ఇది మంచినీటిలో ఆవాసం చేస్తుంది. ఇది పుట్టిన 7 నుంచి 15 రోజుల లోపల మనకి ఆ జ్వరం అనేది బయటకు వస్తుంది. ఇది ఈడిస్ మస్కిటో. దీని ద్వారా ఏంటంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. 104 కానీ స్టార్ట్ అవుతుంది, ఎక్కువ ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. తర్వాత ఏంటి? కనురెప్పలు వాస్తాయి, శరీరం మీద ఎర్రదొద్దులు, కనురెప్పలు వాస్తాయి, కనురెప్పలు మూతపడిపోతూ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటి? లోపల దీన్ని ఇంకొక ఫీవర్ అని కూడా అంటారు, హెమరేజిక్ ఫీవర్ అంటారు. లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఇందాక మనం అనుకున్నాం చూసారా ఏంటి? వ్యాధి శక్తి పెంపొందించే లోపల కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలని
బ్రేక్ చేసేస్తుంది. బ్రేక్ చేసేసినప్పటికీ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. అది మనకు తెలియదు కదా. అప్పుడు ప్లేట్లెట్లు పడిపోతూ ఉంటాయి. సాధారణంగా ఒక సగటు మానవునికి ఉండవలసినటువంటి ప్లేట్లెట్స్ 150,000 కాడి నుంచి ఉంటాయి అన్నమాట. 6,00,000 వరకు ఉంటాయి. అవి ఎప్పుడైతే తగ్గుముఖం పడుతున్నాయో అవి మనం చూసుకోవాలి. వైరల్ ఫీవర్స్తో తగ్గుతాయి, టైఫాయిడ్లో తగ్గుతాయి ప్లేట్లెట్స్ అనేవి. కానీ అది సత్వర చికిత్స ఏంటంటే పేషెంట్ సిమ్టమాటిక్గా మనం చూసుకుని ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. ఇందులో డెంగ్యూకు చికిత్స లేదు, ప్రత్యేకించి మందంటూ కనిపెట్టలేదు. దానికైతే మలేరియాగానే కనిపెట్టలేదు. దీనికైతే లేదు. ఓన్లీ పేషెంట్ యొక్క పరిస్థితి బట్టి మనం డాక్టర్ గారు వైద్యం చేస్తారు. ఓకేనా? అలాగే ఫైలేరియా. ఈ ఫైలేరియా అనేది ఎలా వస్తుంది? అది కూడా మురుగునీటిలో ఆవాసం చేస్తుంది. దాని పేరు క్యూలెక్స్ కావాలి. ఏమో వింటున్నారా? మొత్తం మనకి 3 దోమలు వచ్చినాయి. 3 రకాల దోమలు వచ్చినాయి. 3 రకాల దోమలకు 3 రకాల వ్యాధులు. ఇవి కూడా ఏంటి? శరీరంలో ఎక్కువ భాగం ఏంటంటే కాళ్ళ భాగంలో చేతి భాగాల్లో కొడతాయి. లింఫోసైట్స్ అనేవి వాస్తూ ఉంటాయి అవి కుట్టడం ద్వారా. అప్పుడు శరీర భాగం ఎక్కడైతే అది కుట్టిందో ఆ భాగాలన్నీ కూడా వాస్తాయి అన్నమాట. దీనికి కూడా ప్రత్యేకమైన చికిత్స అంటూ ఉంది. వీటన్నిటిని కూడా మనం నివారించాలంటే కనుక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏం చేయాలి? పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీరు నీళ్లు చేసే పాత్రలన్నీ కూడా వారానికి ఒకసారి దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రభుత్వం చేపట్టిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమం అంటే శుక్రవారం పొడి శుక్రవారంగా పాటించడం. ఇంతవరకు మీ అమ్మ నాన్నలు ఏం చేసేవారు? సంవత్సరానికి ఒకసారి ఇంట్లో పాత్రలన్నీ కూడా జనవరి నెలలో లేకపోతే క్రిస్మస్లో ఎప్పుడు క్లీన్ చేసుకునేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి వారం కూడా ఆ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఎక్కడైతే అపరిశుభ్ర వాతావరణంలో ఇవన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటాయి. అలాగే నీటి నిల్వ లేకుండా చేసుకుంటే నీరు ఎప్పుడు కూడా అలా ఫ్లో అవుతూ ఉంటే ఎక్కడ కూడా దోమ అనేది బ్రీడ్ చేయండి. సపోజ్ ఇక్కడ మీకు నీటి స్టక్ అవుతుంది, డ్రైనేజ్ స్టక్ అవుతుంది, అయిపోయినప్పుడు ఇక్కడ బస్సులో బ్రీడింగ్ అనేది ఎక్కువగా అవ్వచ్చు. అప్పుడు మనం దేనికైనా ఎవరి మీద ఆధారపడకుండా మనం చేయవలసింది ఏంటంటే కిరోసిన్ కానీ అలాగే వాడేసిన ఇంజిన్ ఆయిల్ కానీ తీసుకొచ్చి అక్కడ జస్ట్ లైక్ స్ప్రింక్లింగ్ చేస్తే అది ఏం చేస్తుంది? ఆ వాటర్ మీద పైన తిట్టు కింద కడుతుంది. తిట్టు కింద కట్టినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి మస్కిటోస్ కానీ ఈ యొక్క లార్వాలు కానీ బ్రీడింగ్స్ కానీ ఎప్పుడైనా డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ప్రాథమిక దశలోనే మనం ఇక్కడే మన చేతులతోనే మనం ఏ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ రాకుండా మనం ఇక్కడే చూసుకోవచ్చు. ఇవన్నీ ఎలాగా అన్నీ గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే మీరు సెలవులకు గృహాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గృహాల వద్ద ఈ వాతావరణం ఎలాగ ఉంటుందా? మీకు రైలు ఎన్ని ఉంటాయి కదా. సాధారణంగా ఏం చేస్తారు? పల్లెటూరులో కానీ టౌన్లో కానీ మీ గృహాల్లో ఉన్న శుభ్రంగా తీసుకొచ్చి చెత్తని అన్ని కూడా ఏం చేస్తారు? డ్రైన్లో పడేస్తారు. కానీ ఈ మధ్యన 4 సంవత్సరాల క్రితం ఏం చేశారు? ప్రభుత్వం ఏం చేసింది? తడి చెత్త పొడి చెత్త అనేది 2 బిల్లులు ఇచ్చింది. మున్సిపాలిటీలు వచ్చి లెక్కలిచ్చింది. కానీ అవి ఎవరు కూడా సద్వినియోగపరచకుండా శుభ్రంగా వాటిలో బియ్యము లేకపోతే ఏ వేసుకుని స్టోరేజ్ చేసుకుంటున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం బంగారుగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ముత్యాల రామకృష్ణ గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరు అయిన మండల విద్యాశాఖాధికారులు, మండలంలోని ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, రామకృష్ణ బంధుమిత్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.